వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలో మనం ఉన్నాం. ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యే వీళ్ళకి అందుబాటులో ఉన్నాడా, ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రజల అభిప్రాయం తెలుసుకుంటుంది తెలుగు పాపులర్ టీవీ. వీళ్ళు మాట్లాడాక మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. అన్న చెప్పండి, ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా? ఎమ్మెల్యే గారు చాలా మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఏంటంటే కళ్యాణ లక్ష్మి వచ్చినా కూడా మా ఇంటికి తెచ్చి చెక్కులు కూడా ఇచ్చిపోయిండ్లు. మా అమ్మాయి పెళ్లి చేస్తే మళ్ళీ ప్లేస్ పోతే మాకు పింఛన్ కూడా ప్రతి నెల కంపల్సరీ వస్తుంది. మళ్ళీ ప్లేస్ పోతే మాకు రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు. ఏ విషయం అయినా కూడా గింత మేము చెప్పినా కూడా ప్రతిదానికి కూడా స్పందించి ఇమీడియట్లు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని మాకు సహకారం అందిస్తున్నారు. మాకు ప్రజలతోటి మమేకమై ఉంటున్నారు. ఓకే, గత ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేశారు? మేము టీఆర్ఎస్కి వేసామండి. ఈసారి ఎవరికి వేద్దాం? ఈసారి కూడా మేము రమేష్ గారికి వేస్తాం. కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే వారు చేసేటువంటి ప్రణాళికలు చాలా బాగున్నాయి. ఎందుకంటే మా ఊర్లో కనీసం 750 ఓట్లు ఉన్నాయి. 700 మంది పోలైతే అందులో 99% మొత్తం టీఆర్ఎస్కే ఇస్తామనే ఆలోచనతోటి మేమందరం ఉన్నాం. ఎందుకంటే మాకు నీటి వ్యవస్థ కూడా ఉన్నది. ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితులు కూడా మాకు కెనాల్ వాటర్ కూడా వదిలిండ్లు. ఆ మాదిరిగానే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినట్టయితే మా రూరల్ జిల్లా కూడా, వరంగల్ రూరల్ జిల్లా కూడా చాలా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి వారే రావాలి, మేము వారికి వేస్తాం ఖచ్చితంగా. మా 100% మేము వేస్తాం అనేది ఆలోచనతో ఉన్నాం. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం ఎట్లా ఉందండి? వ్యవసాయానికి సంబంధించి ఏ పంట వేస్తుంటారు? మేము పత్తి వేసినామండి. దానికి కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కల్పించారు. ఈసారి కూడా పత్తి దిగుబడి బాగానే ఉంది. మార్కెట్లో కూడా బాగానే వ్యవస్థ హరీష్ రావు గారు బాగానే చేశారు. మాకు అందుబాటులోనే ఉంటున్నారు అందరూ. రైతులకి సహాయం ఎట్లా కనిపిస్తుంది? కేసీఆర్ పథకాల ద్వారా కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీకు ఎటువంటి పథకాలు అందుతున్నాయి రైతులుగా? మాకు వ్యవసాయ రుణం మాఫీ అయింది సార్. మళ్ళీ ఎకరానికి 4,000 చొప్పున కూడా అందిస్తున్నారు. ఆ మాదిరిగానే ఇక నీటి వసతి కూడా కల్పిస్తున్నారు. మాకు రైతుకు కావాల్సింది అంతకంటే ముఖ్యం ఉంది సార్. మళ్ళీ పోతే ఇప్పుడు రైతు బీమా కూడా ఏర్పాటు చేశారు. అవి ఒకరు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు కూడా ఎక్స్గ్రేస్ కూడా ఇస్తున్నారు. మా దగ్గర ఇంతవరకు ఎవరు చనిపోలేదు. పేపర్ను మొత్తం చూస్తున్నాం. ఇప్పటి వరకు 1,400 మంది చనిపోయినట్లుగా చదివినాం. వాళ్ళందరికీ ఇమ్మీడియట్లీ 2-3 రోజులలోనే క్యాష్ వాళ్ళ నామినీ వాళ్ళకి ఇస్తున్నారు అనేది మొత్తం 100% కలుగుతుంది సార్. ఇవన్నీ చేసిండు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది సార్. నా పేరు సాయమ్మ, జేరిపోతుల సాయమ్మ. నా కొడుకు ఒక్కడే బాధ్యత. నా 3 బిడ్డలు ఎవరి ఇళ్ళలో వాళ్ళు పోయారు. ఊరు పట్టుకొని అడక తింటాను. నా కోడోలు జీతం ఉంటాడు బాధ్యత. ఎక్కడైనా ఉంటాడు. ఇక్కడే ఉంటాడా లేకపోతే హనుమకొండ, హైదరాబాద్? ఇక్కడనే ఉంటాడు. కూలి చేసుకొని కూలి చేసుకొని ఆడుకొని తింటాను బాధ్యత. ఇప్పుడు సంవత్సరం కాడి నుంచి దెబ్బలు కొట్టుడు, 2 కాళ్ళు ఇరిగినాయి బాధ్యత. నాకు గంజి పోసే దిక్కులేదు బాధ్యత. నీకు పెన్షన్ వస్తుందా అమ్మా? వస్తుందా? 1000 రూపాయలు వస్తుందా అమ్మా? వస్తాను. ఈ 2 కాళ్ళు ఇరిగినాయి బాధ్యత. నన్ను అరుచుకునేటోళ్ళు, సూది వేయించుకునేటోళ్ళు లేరు. నాకు ఆ దొర ఇచ్చిన డబ్బుతో అయితే సూదులు మందులు తెచ్చుకుంటాను. ఊరు పట్టుకొని అడక తింటాను బాధ్యత. నాకు గంజి పోసే దిక్కు లేదు బాధ్యత. 1000 రూపాయలతోటే అవుతుంది. ఏమి లేదు బాధ్యత. తెలంగాణ 1-7 మాటలు తిడతాయి. ఇజ్జత్ కానీ మాటలు బాధ్యత. బతకలేను, దండం పెడతా. చెప్పేటోళ్ళు ఎవరు లేరు బాధ్యత. నాకు అడిగేటోళ్ళు ఎవరు లేరు. కులపోళ్ళని అడిగిపోయింటే మమ్మల్ని మాటలు పడమంటాను అని అంటారు. గొర్రెదేవే నువ్వు చెప్పు అంటే నేను చేయమాట చెప్పనని అంటాడు. ఇంకంతే. ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళని మరల పెట్టిండ్రు. నేను చెప్తా పోమ్మని అన్నారు. వాళ్ళని చెప్పని ఈయన చెప్పలే. నా గతికి దేవునికి ముడుతుంది బాధ్యత. దేవునికి ముడుతుంది. ఆ దొర చల్లగుండా, ఆ సారు చల్లగుండా, పావుల పైసలు ఇస్తే బతుకుతాన్న బాధ్యత. ఏమి లేదు నా చేతిలో. కూల నాల 2 కాళ్ళు ఇరిగి ఈ రాడు ఉన్నది.
వేయించుకున్నారా? రాడ్లు వేయించిర్రా? ఆ, నేనే నా బిడ్డలు వేయించిండ్రు. మనిషి 2000 3000 పెట్టుకొని నన్ను బతికిచ్చిండ్రు. బాంచన్ సచ్చేదాన్ని 2 కాళ్ళు ఇరిగినాయి బాంచన్ పడితే. ఏం చేయ గిట్ట బతుకుతాను దండం పెడతా. నాకు ఆదేరు పెట్టు ఇల్లు బాంచన్ కాలు పోతే నాకు. కేసీఆర్ ఎట్లా అనిపిస్తుంది నీకు? కేశవర బతికిస్తాడు. ఈ పైసలు ఆయనే కదా, ఆయనేనో ఇంకెవరు తండ్రి రోజులుగా చేస్తాడు. నన్ను ఎవరమ్మా? ఎవరు? కేశవారు చేస్తాడు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? కేశవారికి చేస్తా. ఎందుకు? బతికిస్తాడు ఆయన, నన్ను బతికిస్తాడు ఆయన చేస్తా. అందరు ఏ దానికి ఎత్తే ఆ దానికే నాకు చెప్పే ఒకళ్ళు చూసి ఒకళ్ళు నిన్ను చూసి నేను ఎత్తా. నాకు చెప్పే తరలం లేదు. అందరు మెచ్చే ఓటు ఎత్తా నేను. ఎవరికి? అందరు ఎవరికి ఎత్తే వాళ్ళకి. అందరూ ఎవరికి వేద్దాం అనుకుంటారు? కేశవారికి ఎత్తామంటారు. మీరు మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లా ఉంది కేసీఆర్ పనితీరు? ఎట్లుంది మీ ఎమ్మెల్యే పనితీరు? ఎట్లుంది మీ ఎమ్మెల్యే పని చేస్తుండా? మీ ప్రాంతం ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుంది? చేస్తాడు కానీ ఇప్పుడు ఈ వాటర్ గురించి, ఇప్పుడు వ్యవసాయం గురించి, ఇప్పుడు వాటర్ కావాలని వానలు పడతలేవు కదా, కెనాల్ వస్తుందని వాళ్ళు వాటర్ పంపించిళ్ళు. అలా మోటార్ పెట్టలేరు వాళ్ళు. మొత్తం నిమిషానికి అసలు తిరుగుతాళ్ళు, మోటార్ తీసి పారేంతాళ్ళు వాళ్ళు. వాళ్ళు నీళ్ళు ఇచ్చేం లాభం మాకు ఆ నీళ్ళు కొద్దిగా అవసరం ఉంటాయి కాబట్టి మేము పెట్టుకుంటామని అనుకుంటే వాళ్ళు మోటార్ పెట్టలేరు వాళ్ళు. ఇక ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నది కాబట్టి అసలు ఏం నచ్చలేదు. వాళ్ళు వాటర్ ఇచ్చి కూడా ఏం లాభం లేదు. ఇలా మోటార్ ఎవరు పెట్టుకుని కెనాల్ వర్కర్లు పెట్టనిత్తలేరు అసలే. ఓకే, మీరు గత ఎన్నికల్లో ఎవరు కోటేశారు? నేను టీడీపీ తరపున ఉన్నప్పుడు. అంటే కార్యకర్త మీరు? కాదు, మా తరపున ఉన్నా అంటే టీడీపీకి వేస్తుండే ఇదివరకు? వేసిన. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పగలుగుతా నేను? ఇప్పుడు ఏం చెప్పలేను నేను. మీ పేరు? నా పేరు వెంకటయ్య. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఎట్లా ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది పని. చెప్పగలరా? ఆయన చేస్తాం, ఆయననే గెలిపిస్తాం మళ్ళీ. కాదు, కారణం ఏంటి? ఆయన పనులు మంచిగా చేస్తాడు కదా, పనులు చేస్తాడు. చెరువులు పూటికలు దించిండు, నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చెరువు ఎండిపోయే పొలాలు మళ్ళీ పారుతున్నాయి. ఇక ఆయన మళ్ళీ గత ఎన్నికల్లో మీరు ఎవరు కోటేశారు? ఈ టీఆర్ఎస్ వచ్చిన కానీ టీఆర్ఎస్కి ఇస్తాను. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ఎస్కి ఇస్తాం, అరుణ్ రమేష్కి ఇస్తామని. కారణం ఏంటి? పనులు మంచిగా చేస్తాడు, మా ప్రభుత్వం మనది మనకు వచ్చింది, అట్లని మేము ఆయనకి ఇద్దామని అనుకుంటాం. మీ పేరు చెప్పండి. మీ పేరు? దౌలత్ భిక్షపతి నా పేరు. ఏం చేస్తుంటారు మీరు? ఫార్మర్. వ్యవసాయం ఎట్లా ఉందండి? ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, లేకపోతే సీఎం ప్రవేశపెట్టిన పథకాలు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాయి సార్. అన్ని గత జరిగిన ప్రభుత్వం కంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం బాగా నడిపిస్తున్నది. మాకు రైతులకు అన్నిటికీ అవకాశం మంచి కల్పిస్తున్నాడు. మాకున్న ఓ రైతు చనిపోతే 5 లక్షలు ఇమ్మీడియట్, ఏది 10 రోజుల వరకే 5 లక్షలు ఇప్పిస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మంచి టైంలో నీళ్ళు వదిలిండు హరీష్ రావు గారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు, వీళ్ళు మంచి పని చేస్తాడు, మాకు అనుకూలంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఫంక్షన్ కానీ ఏది కానీ వచ్చి అటెండ్ అయ్యి మాకు అందుబాటులో ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు పనులు నచ్చినాయి, మళ్ళీ కూడా మేము కేసీఆర్ని గెలిపియదలుచుకున్నాం, అంతే సార్. ఓకే, అంటే గతం కన్నా ఇప్పుడు బాగుంది అని చెబుతున్నారు. ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? దానికి వ్యత్యాసం చెప్పగలరా మీరు? ఏం తేడా ఏంది గతం? ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకెక్కువ ఉన్నది సార్. ఇదివరకు కరెంటు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు కరెంటు ప్రాబ్లం లేదు. 24 అవర్స్ కరెంటు అనుకూలంగా ఉంది. పంటలు మాకు మంచిగా పంటలు వస్తున్నాయి, దిగుబడి బాగుంది, దాని గిట్టుబాటు ధర బాగానే చేస్తున్నాడు. అన్ని విధాల ఈ ప్రభుత్వంలో మాకు మంచిగా ఉన్నది. ఈసారి కూడా తెలంగాణ గెలిపియదలుచుకున్నాం మా విలేజ్ మొత్తం. మీ పేరు? ఏం పేరండి? మేకిర్ దేవేందర్. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం ఎట్లా ఉందండి? ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఎమ్మెల్యే పద్ధతి ప్రకారం మాకు అయితే బరాబరే చేస్తాను సార్. ఎట్లా బరాబర్ అంటే ఏంటి? నీళ్ళు అంతకుముందు పార్టీ ఉన్నప్పుడు నీళ్ళకు అందేదందుకు తాగేదందుకు ఇబ్బందులు ఉండే.
ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నీళ్ళకు కానీ సౌకర్యం ఉన్నది, పింఛన్లు ఇచ్చేటోళ్ళకి బరాబరిగా టైంకు అందిస్తాండు, కరెంట్ 24 గంటలు. అంతకుముందు 12 గంటల కరెంట్ ఉండే, ఇబ్బంది పడేది, మోటార్లకు టాటర్లు గాలిపోయేది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు ఎప్పుడు పోయినా ఇంజన్ పెట్టుకునేందుకు ఇబ్బంది లేకుంటున్నది. రెండోది మళ్ళీ పోతే ఇప్పుడు చదువు ఏది నీళ్ళకు కానీ వీటి పరిస్థితులు మాకు ఇబ్బందులు లేకుంటున్నాయి. ఓకే, రేపు ఎన్నికలు మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటాను. కారణం మళ్ళీ టీఆర్ఎస్కి వేయడం అంటే మాకు పనులు చేసిండ్లు, బీమా ఇచ్చిండ్లు, రైతు సత్య బంధు రూపాయలు అనేది, రెండోది ఎకరానికి 4,000, ఇట్లా మాకు సహకారం అందించుట్లా మాకు తృప్తిగా అనిపిస్తుంది. ఓకే, కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. మీ పేరేం పేరండి? నా పేరు అభినయం రాదమ్మ. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తారు సార్. వ్యవసాయం. మీ వయసు ఎంతమ్మా? నా వయసు మరి 60 ఉన్నదో 70 ఉన్నదో. కాదు, నేను ఎందుకు అడుగుతున్నా అంటే పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. టైంకి వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 1000 వస్తాయి. 1000 రూపాయలు వస్తుంది. ఎట్లా ఉంది ఇది వరకు మీ ప్రాంతం? ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడే మంచిగా ఉన్నది, ఇదివరకు ఏమి మంచిగా అనిపించలే మాకు. 200 పింఛన్ కాడ నుంచి ఇగో ఇప్పుడు 1000 ఎక్కించండి ఆయన కడుపు చల్లకుండా. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీకు? నాకు ఒక్క కొడుకే. ఒక కొడుకు? కొడుకు 2 కొడుకులు. మనవాళ్ళు ఉన్నారు? 2 మనవాళ్ళు? 2 మనవాళ్ళు. వాళ్ళు ఇక చదువుకుంటాను అయ్యా. మరి ఆ దేవుడు ఏం చేస్తాడో వాళ్ళకు చదువుకునేటోళ్ళకు. ఇక గందుకే కేసీఆర్ ఏం చేస్తాడో నమ్మకం ఉందా కేసీఆర్ మీద? మాకు నమ్మకం ఉన్నది. వాళ్ళకు నౌకర్లు కావాలని ఆయన ఎట్లా చేస్తారో ఎట్లన్నా చేయాలి. మీరు గత ఎన్నికల్లో ఎవరికి వేసారా మీరు? మీరు గతంలో కాంగ్రెస్ వేసినాం అప్పుడు. ఇక మళ్ళీ అప్పటి కాడ నుంచి 5 ఏళ్ళ కాడ నుంచి ఈయనకే వేస్తాను, మళ్ళీ ఇప్పుడు ఈయనకే వేస్తాం. చేస్తారు. ఎందుకు అంత గట్టిగా చెప్తారు కదా? కారణం ఏంటి? ఏంటంటే మాకు మంచిగా చేస్తాడు పనులు, రోడ్లు పోతాడు, మాకు ఎకరాన 4,000 ఇస్తాడు, అన్ని చేస్తాడు. పొలం ఉందా మీకు? ఉన్నది సార్, మాకు ఎకరం అంతా బోరు కింద. వచ్చినాయి పైసలు? వచ్చినాయి మీకు? వచ్చినాయి. మీరు చెప్పండి, మీ పేరేం పేరు? ఆ పేరు కొట్టపల్లి బుచ్చమ్మ. ఏం చేస్తుంటారు మీరు? మేము కూలి చేసుకుంటాం సారు. ఎకరం అంతా భూమి ఉన్నది మాకు. ఎకరాన 4,000 ఇస్తాడు, ఇక పింఛలు ఇస్తాడు, 1000 రూపాయల పింఛలు ఇస్తాడు, కన్న కొడుకోళ్ళకి ఇస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆరుమూరు రమేష్ ఎమ్మెల్యే. మాకు తండ్రిలాగా కొడుకులాగా ఇస్తాడు. కొడుకు కన్నా కొడుకు 100 ఎకరం సంపాదించిన టైంకి 10 రూపాయలు ఇస్తలేడు. ఆ ముఖ్యమంత్రి కడుపు చల్లకుండా మాకు నెలకు ఫస్ట్ నాడు 1000 రూపాయలు అందితే మేము హాస్పిటల్ పోయి బతుకుతాను. మేము బతికి మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాము, ఆరుమూరు రమేష్ను మళ్ళీ ఎమ్మెల్యే ఏం చేస్తాను. ఆయన దీపం చల్లకుండా కన్న కొడుకులాగా మాకు ఇస్తాడు. ఎకరాన 4,000 ఇస్తాడు. ఆయన ప్రాంతం చెల్లించి తెలంగాణ తెచ్చిండు. మళ్ళీ కేసీఆరే ఆయన నిలబడాలి, ఆయనకే ఓటేస్తాం. గతంలో కాంగ్రెస్ని గెలిపించినాం, అయిపోయింది. మన రాజ్యం మనకు వచ్చింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆరుమూరు రమేష్ ఎమ్మెల్యే. వాళ్ళ కడుపులు చల్లకుండా ఈ ముసలోళ్ళకు, వయసు వాళ్ళకు పింఛన్లు, ఇటులు, వికలాంగులకు ఆయన దీపం చల్లకుండా కన్న కొడుకోలుగా మాకు నెలకు 1000 రూపాయలు ఇస్తే మేము నిన్న హాస్పిటల్ పోయి మందులు తెచ్చుకొని బతికి ఆయన మళ్ళీ కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం. పోయే గతాల రోజులలో ఈ ఎకరాల కొద్దీ, 1000 కొద్దీ మంచిగా ఉన్నవారికి, బాగా సంపాదన ఉన్నవారికి 10 రూపాయలు వేసి మళ్ళీ మా పింఛన్లు దయచేసి ఎక్కువ పెంచవలసింది కేసీఆర్. వికలాంగులయ్యి, ముసలోళ్ళయి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ మేము ఇస్తాం అంటాడు. ఆయన కంటే ముందుగానే అప్పుడు ఒప్పుకున్న ప్రకారం కేసీఆర్ ఇచ్చాడు. మళ్ళీ సుధా ఇస్తాడని మేము దయచేసి కోరుకుంటాను. కేసీఆర్ కడుపు చల్లకుండా మళ్ళీ రాబోయే ఓట్లలో కేసీఆర్కే ఓటెత్తాం, ఆయనే గెలిపిస్తాం. ఆయన తరం దారపోసి సత్యరోడు బతికిండు కేసీఆర్. తెచ్చి బతికి మా తెలంగాణ మనకు తెచ్చిండు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి. నమ్మకం ఉంది మీకు? మాకు నమ్మకం ఉన్నది, మళ్ళీ ఆయనే కావాలి మాకు. మీరు చెప్పండి అవ్వ, మీ పేరు? నా పేరు ఉప్పలమ్మ. నాకేం లేదు, ఒక్కటే బిడ్డ. కొడుకులు లేరు, భూమి లేదు, తాగలేదు. కూలినాలు చేసుకొని బతుకన్నా ఇప్పుడు సాధన అయితే లేదు. ఆ కేసీఆర్ ఆయనే చేయబెట్టే, ఆ రైతులు చేయబెట్టే బతుకుతాను. నాకేం లేదు, భూమి లేదు, ఏం లేదు. నీకు ఎంత వస్తుందమ్మా నెలకి? 1000 రూపాయలు. మంచిగా అనిపిస్తుందా? మంచిగానే అనిపిస్తాను. ఈసారి ఎన్నికలు ఉన్నాయి, 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఆయనకే, కేసీఆర్. కారణం?
ఆయన పేరు ఆయన పేరు వస్తలేదు. నాకు వస్తలేదు, నేను చదువుకునేదండి కాదు. అంటే ఏ గుర్తుకు వేద్దాం అనుకుంటున్నావు? ఆయన గుర్తుకే వేస్తా. ఆయన నాకు పైసలు పంపించిన ఆయనకే వేస్తా. ఆయనకే వేస్తా. మాకు కళాకారుల పింఛన్లు ఇస్తాడు. 5 రూపాయలు 500 ఉండే మాకు 1500 చేసిండు. మాకు ఇప్పుడు మంచిగా ఇస్తాడు. ఆయన ఒక దేవుడు లాంటిగా మాకు పింఛన్లు ఇస్తాడు. మంచిగా మేము బతాను. మాకు రోగాల నొప్పులకు అందిస్తాను. మంచిగానే చేస్తాడు ఆ సార్ కూడా. ఇప్పుడు కూడా ఆయననే గెలిపించుకుంటాం. పెన్షన్ వస్తుంది. వస్తుంది. ఓకే, మీ ప్రాంతం అంటే పెన్షన్కి సంబంధించి చెప్పారు. మీ ప్రాంతం ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఎట్లా ఇదివరకు ఎట్లుండే, మీ సమస్యలు ఏముండే? అంటే నీళ్ళ గురించి కానీ లేకపోతే రోడ్లు ఏమైనా మెరుగుపడ్డాయా? ఎందుకంటే రోజు మనకి అవసరం ఉండేది ఇదే. కరెంట్ ఎట్లా ఉంది, వీటి గురించి చెప్పండి. కరెంటు ఫుల్గా ఇస్తాడు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అన్ని సౌలతులు మంచిగానే చేసిండు. మాకు అన్ని సౌలతులు, నీళ్ళ సౌలతులు, అన్ని సౌలతులు మంచిగానే ఉన్నాయి. మాకు మా ఊళ్ళో అన్ని మంచిగానే ఉన్నాయి. ఈ సౌలత్ ఇది వరకు లేకుండేనా? ఈ రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ? అది వరకు ఉండే కానీ ఆ బొందలు బోకేలు ఇవన్నీ సమానంగా ఇప్పుడు మంచిగా చేస్తాను కదా. రోడ్లు మంచి సాఫ్ చేస్తాడు లేడు. ఇప్పుడు మంచిగా చేస్తాడు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఆయనకే ఇస్తాం. ఆయన చల్లకుండా మాకు పింఛన్లు ఇస్తాడు. మాకు 1500 ఇస్తాడు. మాకు మంచిగా ఆయనే ఇస్తాడు. ఆయనకే వేస్తాం. అయ్యా ఆయన కడుపు చల్లకుండా ఆయనకే వేస్తాం. ముఖ్యమంత్రికే ఇస్తాం. మాకు పైసలు ఎక్కించిండు కదా, ముఖ్యమంత్రికే ఇస్తాం. ఆయనకే ఎవరో గెలిపాం, ఆయననే గెలిపిస్తాం. ఇక్కడ రచ్చబండలాగా కొంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. చెప్పరా నీ పేరు? చెప్పరా. మీ పేరు అడుగుతున్నా. నా పేరు వెంకట్రామ్. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం పని. వ్యవసాయం ఎట్లుంది? గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా లాభం వచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది? ఇలా చెప్పరా. పాస్ పుస్తకాలు కానీ వచ్చినాయా? చెప్పినా పింఛన్ వస్తాను. వస్తుందా? ఎంత వస్తుంది? 1000. టైంకి వస్తుందా? వస్తాను. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఈసారి? ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్. కారణం ఏంది? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తాను. మీ పేరేం పేరండి? రామయ్య. రామయ్య, ఏం చేస్తుంటారు మీరు? ఏమున్నది, కష్టపడుతుంది. అంటే కాదు నేను అడిగేది, అంటే వ్యవసాయ కుటుంబమా లేకపోతే ఇక్కడ అందరూ ఎక్కువ రైతులే ఎక్కువ ఉన్నారు కదా గ్రామాల్లో, అంటే రైతులే ఎక్కువ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, ఒక బిడ్డ. మీకు పొలం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది. ఎట్లా అంటే ఎంత? 100 ఎకరాలా 1000 ఎకరాలా? 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయి. 15 ఎకరాలు అంటే పెద్ద ఆసామే మీరు. ఎట్లా వస్తుంది మీకు? రైతు బంధు వచ్చిందా మీకు? వచ్చిందా? ఎంత వచ్చింది మాకా? ఎకరానికి 4400 వస్తాను. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదు, జవాబు చెప్పట్లే? పళ్ళు ఓకే, పళ్ళు లేవు. ఆరోగ్యం మంచిగా లేదా? ఓకే. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటారు? కేసీఆర్. ఎందుకు? మంచిగా చెప్తాడు. మంచిగా చెప్తాడు. మీ ఇంట్లో అందరూ అదే అనుకుంటారా? ఓకే. ఆయన ఆరోగ్యం బాగోలేదంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా చెబుతున్నారు. ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. ఓకే, మీరు చెప్పండి. నా పేరు రాజాలు. యాట రాయాలి. వ్యవసాయం మంచిగా ఉంది. పింఛన్లు ఇస్తాను నెల నెల. మాకు వస్తాను. మీకు వస్తుందా? మీ వయసు ఎంత? 60 ఉంటాయి. 60 వయసు తక్కువ కనిపిస్తుంది చూడడానికి. యువకుల్లాగా ఉన్నారు మీరు. 65 ఉంటుంది. 65 ఉందా? ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటారు ఈసారి ఓటు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్. కారణం ఏంది? పనులు మంచిగా చేస్తాడు కాబట్టి ఆయనకి వేస్తాం. ఓకే. మీ పేరు చెప్పండి. శివాల కుమారి. శివాల కుమారి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం పని. గొర్రెలు కాస్తా. గొర్రెలు కాస్తారు. మీకు గొర్రెలకు సంబంధించి మీరు గొర్రెలు వచ్చినాయా మీకు? ఇచ్చండి సార్. ఎన్ని వచ్చినాయి? 21. పొట్టేలు కూడా ఒకటి వచ్చింది. దాంతో 21. దాంతో 21. దాంతో కలిపి 21. ఓకే.
ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పనితీరు ఎట్లా అనిపిస్తుంది ఈ పథకాలకు సంబంధించి? మళ్ళీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుండు? రేపు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కేనా? కారణం ఏంది? మంచి పనులు చేస్తాను కదా, మాకు గొర్రెలు ఇచ్చిండు, గొర్రెతో మేము బతానం కదా, వేస్తాం. ఇదివరకు ఎట్లా బతుకుతుండే? అప్పుడు ఎన్ని గొర్రెలు ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు ఇచ్చిన వాటికి తేడా మాకు. బతకాలనే ఇచ్చాడు మాకు కేసీఆర్, వాటి తిరిగి వస్తాం. ఆరోగ్యంగానే ఉన్నాయా గొర్రెలు? మంచిగా ఉన్నాయి. ఓకే. పెరిగినాయా గొర్రెలు? పెరిగినాయి. ఎన్ని పెరిగినాయి? పెరిగినాయి 10-15 పిల్లలు జరగడం. కొన్ని మగ పొట్టేళ్ళు అమ్ముతాం కదా, ఆడి ఉన్నాయి. మొత్తం 30 అయినాయి. మీ పేరేం పేరండి? మీ పేరు? నా పేరు లచ్చే. ఆ? లచ్చే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఆ? వ్యవసాయం. ఓకే. ఎట్లా ఉంది కేసీఆర్? ఎట్లా పని చేస్తుండు? మంచిగా చేస్తాడు. ఎవరికి వేద్దాం అనుకుంటారు రోడ్డు? ఆయనకే. ఓకే. పెద్ద ఆయన మీ పేరేం పేరు? చంద్రయ్య. ఏం చేస్తుంటారు మీరు? కూలినాలు చేసుకుంటాం. కూలినాలి చేస్తుంటారు. ఎట్లా ఉంది కేసీఆర్? ఎట్లా పని చేస్తుండు? ఎట్లా చేస్తాను, మంచిగానే పని చేస్తాను. ఇప్పుడు నీళ్ళు కూడా వస్తున్నాయి. 5,000 ఇచ్చాను, మంచిగా నడుస్తాను. అంటే ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 1 ఎకరం ఉన్నాను. 1 ఎకరం. టైంకే వచ్చిందా? టైంకి వచ్చిందా? ఓకే. మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుండే? ఎమ్మెల్యే పేరు తెలుసా మీకు? నాకు తెలియదు. ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చిండా మీ దగ్గరికి? వచ్చాను. వచ్చి తిరిగిండి. పేరు గుర్తులేదు మీకు? ఓకే. ఎట్లా అనిపిస్తుంది? ఇది వరకు మీ ప్రాంతం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? అంటే ఎట్లా చెప్పగలరా మంచిగా ఉందంటే? అదే మాకు 1,000 రూపాయలకు పెంచిన ఇస్తాను, ఉంటాను. ఓకే. ఓకే అన్న, పెన్షన్ గురించి చెప్పినావు కాదు. ఇదివరకు రోడ్లు కానీ, ఇదివరకు నీళ్లు కానీ, నీళ్ల సౌకర్యం కానీ, లేకపోతే కరెంటు కానీ కాదు, అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లుంది? కొద్దిగా మంచిగా నడుతుందని వస్తా అంటాను. మంచిగా అనిపిస్తుందా? ఓకే. గత ఎన్నికల్లో అంటే 2014లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు మీరు ఏ పార్టీకి వేసారు? ఇదే పార్టీకి వేసాం. ఏ పార్టీకి? ఇదే పార్టీకి. ఇదే తెలంగాణకి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? మళ్ళా తెలంగాణకి వేస్తాను అనుకున్నాను. అంటే తెలుగుదేశం అంటారు. ఇదివరకు తెలుగుదేశం వేసిరా? అప్పట్లో వేసారు. ఇప్పుడు కేసీఆర్. ఎందుకు ఇదివరకు తెలుగుదేశం కేసి ఇప్పుడు తెలంగాణ పార్టీ మంచిగా చేస్తానని ఇస్తాను, మంచిగా చేస్తానని ఇస్తాను. ఓకే. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తాను. ఓకే. మీ పేరేం పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు. ఏం చేస్తుంటారు మీరు? కూలీ చేస్తుంటారు. అంటే ఇక్కడే చేస్తారా లేకపోతే హన్మకొండకు పోతారా? ఇక్కడే చేస్తారా? ఓకే. అంటే వ్యవసాయ కూలీనా మీరు? ఎట్లా ఉంది పని? ఇప్పుడు మంచిగా దొరుకుతుందా? వాన కొడితే పని దొరుకుతుంది. ఇదివరకు ఇప్పటికి అంటే నీళ్లు పెరిగినాయా? నీళ్ల సౌలత్ పెరిగిందా ఇదివరకు ఇప్పటికి? ఎందుకంటే నీళ్ల సౌలత్ పెరిగితే మీకు పని కూడా ఎక్కువ దొరుకుతుంది. ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? నీళ్లు పెరిగినాయి. ఇదివరకు ఎన్ని రోజులు పని వస్తుండే మీకు? మాకు ఇక ఎప్పుడు కూలి పని దొరికిన కాడలో ఉరుకుతాం. ఎక్కడ దొరికితే అక్కడ వెళ్తారు. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ఎట్లా పని చేస్తుండు? మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుండు? ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే చెప్తాను. చెప్పగలరా ఏది మంచిగా? మాకు రోడ్లు పోసిండు, గల్లీలలో రోడ్లు పోసిండు. 200 పింఛన్కి 1000 రూపాయల పింఛన్ అయింది. మీకు వస్తుందా? పెన్షన్ వస్తుందా? వస్తుంది. టైంకి వస్తుందా? ఇప్పుడు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కు. కారణం ఆ పింఛన్కి, ఆ రోడ్లు పోసుడు, పనితనానికి. అంటే మీ ఊర్లో అందరూ కేసీఆర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అట్లా? ఇదివరకు కూడా అట్లాగే పనులు చూసి గల్లీలలో రోడ్లు పోసిండు. 200 పింఛన్కి 1000 రూపాయల పింఛన్ అయింది. మీకు వస్తుందా? పెన్షన్ వస్తుందా? వస్తుంది. టైంకి వస్తుందా? ఇప్పుడు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కు. కారణం ఆ పింఛన్కి, ఆ రోడ్లు పోసుడు, పనితనానికి. అంటే మీ ఊర్లో అందరూ కేసీఆర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అట్లా? ఇదివరకు కూడా అట్లాగే పనులు చూసి. మీ పేరేం పేరండి? బేతి వెంకటరాములు నా పేరు. నేను వ్యవసాయం పని చేస్తున్నాను. నాకు పింఛని 2014లో 200 పింఛన్ వచ్చాయి. కేసీఆర్ వచ్చిన కాంచి 1000 రూపాయల పింఛన్ చేసిండు. చాలా ఆనందంగా ఉన్నది. చేతులు కట్టుకుంటున్నందుకు పెద్ద మనిషి చెప్పు. అయితే మళ్ళీ రోడ్లు కూడా మంచిగా చేశాడు. కొన్ని రోడ్లు ఇంకా చేసేటివి ఉన్నాయి ముంగట. ఈ లోయతకు అనంతరంకో రోడ్డు మాకు కావాలి. చాలా కచ్చ రోడ్డు ఉన్నది, అది చాలా ఇబ్బందులు ఉన్నాము. మళ్ళీ రెండవది మాకు భూముల పైసలు ఎకరానికి 4000 రూపాయలు వచ్చినాయి. అది సంతోషమే. మరి ఇంకొకటి మాకు ఇండ్ల గురించి, మా ఇల్లడుగు పాత ఇల్లు కూలిపోతున్నది. ఆ ఇల్లడిగే మేము ఇల్లు కట్టుకుంటాము. ఆ ఇండ్లకు మాత్రం శాంక్షను ప్రత్యేకంగా మాకు కావాల్సింది కోరుతున్నాము. అంటే దరఖాస్తు చేసిర్రా? చేయలే. ఇప్పుడు అపార్ట్మెంట్ ఇండ్లు ఒకటే
ఒకే దిక్కు అపార్ట్మెంట్ ఇల్లు కడతానంటే మాకు నచ్చలేవు, ఇక్కడ జాగ లేదు, అపార్ట్మెంట్ ఇల్లు జాగా స్థలం వల్లే ఇంత డబుల్ బెడ్రూమ్ గురించి డబల్ రెవెన్యూ అయితే అవి ఇక్కడ లేవు. మాకు గొర్రె ఉన్నది, మాకే ఉన్నది, కుక్కలు ఉన్నాయి, బర్రె ఉన్నది, వ్యవసాయం చేసేది వ్యవసాయం పని. మాకు మా పాతిల్లు అడిగే కుశలంగా ఉంటుంది, ఇల్లు అక్కడనే మాకు కావాల్సింది. ఇళ్ళకు మా ఇళ్ళ స్థలమే ఇల్లు కావాలి అని కోరుతున్నాం మేము. ఇదేందన్న బుక్ ఏంది, జేబులో బుక్ ఏముంది? పెన్షన్. పెన్షన్ తీసుకోవడానికి వచ్చిర్రా మీరు? తీసుకోవడానికి వచ్చాం. ఓకే. ఇప్పుడు ఎన్నికల్లో ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? కేసీఆర్కి వేద్దాం. కారణం ఏందన్నా? మాకు పనులు మంచిగా చేసాడు కాబట్టి 24 గంటల కరెంటు కూడా ఇచ్చాడు. ఏది మాట అన్న వాగ్దానం ప్రకారం ఏది కూడా తేడా రాలే, మాకు అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా మేము కేసీఆర్కి వేద్దామని సంతోషంగా ఉన్నాం. అన్న మీ ఎమ్మెల్యే గురించి తెలుసా? ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చిండా? ఎట్లా పని చేస్తుండే ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అంటే ఇక మనకు ఎమ్మెల్యే కూడా మనకు పరిచయమే. పరిచయం అంటే పోయిరా, కలిసిరా ఎప్పుడైనా? ఊళ్ళోకి వచ్చినప్పుడు చూసినాడు. ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యేని చూస్తే? మంచిగా చేస్తుండ అనిపిస్తుందా, చేయట్లేదు అనిపిస్తుందా? మంచి పనులు చేస్తున్నాడు, మనకు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి, మంచిగా చేస్తుండు. ఓకే. మీ పేరు ఏం పేరండి? పాసికంటి నరసింహరాములు. ఏం చేస్తుంటారు? మేము పద్మశాలి. మొగ్గాలు గురించి ఎన్నోసార్లు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఒక సిరిసుల తప్పించి మాత్రం ఇక్కడ మాకు ఏ ఉపకారం చేయలేదు, చేనేత. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, మీకు డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని మనిషికి 500 వసూలు చేసుకొని మేము ఆన్లైన్లో పంపుతాం అని చెప్పి ఈ రాసుకపోయేటోళ్ళు. అయితే వీళ్ళందరూ రాసుకపోయిన మనిషికి 500 తీసుకున్నారు. ఇక మేము ఆన్లైన్లో చేసినాం, మీకు మంచి బ్యాంకు ధర వస్తాయి అన్నారు. ఇదివరకు మాకు అది ఏం ఉపకారం చేయలేదు. అయితే ఇక మేము ఏమైనా ఇక పెద్ద మనుషులం, ఒక ఎకరం ఉంటే పిల్లలకు పంచిచ్చినాం. ఇక మేము వాళ్ళు ఇస్తే బ్రతికే పరిస్థితి. ఎన్ని ఎకరాలు ఉండే మీకు? 3 కొడుకులకు 3 ఎకరాలు ఇచ్చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తేనే మేము బతికే బతుకులు. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసే పనులన్నిటి లోపల మంచి క్షేమంగానే జరుగుతున్నాయి. రోడ్ల సప్లై, అక్కడక్కడ ఈ వాగులు వంతలు అని చేసే సప్లై ఉన్నాయి. ఇప్పటికి కూడా నీళ్లు కూడా ఇడిచిండ్లు, పింఛన్లు కూడా ఇచ్చిండ్లు. మనకు నాది 75 ఏళ్ళ వయసు. వస్తుందండి. అది వరకు 200 ఉండే కానీ ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన చేసే పనుల లోపల చాలా చాలా మంచిగానే జరుగుతున్నాయి. కానీ మాకు ఒకటి ఏంటంటే, పెద్ద మనుషులకు ఒకటి ఏంటంటే, మేము మొగ్గని వేసుకొని బతికేటోళ్ళకి ఇదొకటి మాకు ఏ ఉపకారం చేయలే. ఎక్కడెక్కడ చేసినా మాకు తెలియదు. కానీ ఆ ఒక్క ఉపకారం మాత్రం మాకు ఇంతవరకు దాకా మాకు పద్మశాలికి ఎవ్వరు సహాయపడలేదు, ఒక సిరిసుల తప్పుడిచ్చి. అయితే ఇప్పుడు ఏమైనా మేము మొగ్గని వేసుకొని బతకటం, లేకపోతే పిల్లలు ఇస్తే బ్రతికే పరిస్థితి ఉన్నది. ఆయన మాత్రం ఇంతవరకు దాకా మాత్రం అయితే ఇదివరకు అన్ని పార్టీలు గిల్టీలు అన్ని పోయినా కూడా ఇప్పటి వరకు ఈయన వచ్చిన వరకు అయితే మాత్రం చాలా ఒక మంచితనంగా మంచి ఉపకారం చేస్తాడు. కాబట్టి మేము చేసేది కూడా ఆయన కోసానికే మేము చేయగలుగుతాను. అయితే ఆయనకు ఒక నమ్మకం అయిపోయింది. ఆయన ఎన్నెన్నో శ్రమలు పడ్డాడు మన ప్రజల గురించి. అందు గురించి ఆయనకు మేము వేయదలుచుకున్నాం ఓటు. అంటే చేనేత కార్మికులకి, లేకపోతే చేనేత పని చేసే వాళ్ళకి మీకు మీ గ్రామానికి సంబంధించి మీకు లాభం రావట్లేదని చెప్తారు, కానీ టీఆర్ఎస్కే ఇస్తా అంటారు. ఎట్లా టీఆర్ఎస్ తోటి మరి లాభం భవిష్యత్తులో వస్తుందని నమ్మకం అనిపిస్తుంది? ఆ నమ్మకంతో ఇదివరకు చేయలేదు, కానీ ఇకనన్నా చేస్తాడు అన్న ఆశతో, ఆ నమ్మకంతో మేము చేయాలని, ఆయనకు వేయాలని ఆశ. అది మా ఉద్దేశం. ఓకే. మీ పేరేమ్మా? మీ పేరు? సమ్మక్క. సమ్మక్క. కూలీనా మీరు? కూలి కాదు, సపాయి మనుషులు. గ్రామ పంచాయతీ చేస్తారు. ఎట్లా జీతం ఎంత వస్తుంది మీకు? జీతమా మాకు ఇన్ని రోజులు రాలే. ఇన్ని రోజులు నెలకు 500 ఇచ్చారు. ఇప్పుడు జీతాలు పెరుగుతాయని కోరుతున్నాం. పెరుగుతాయని ఒక నిమిషం చెప్తుంది కానీ ఏమి చెప్పనండి. పెరుగుతాయని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పిండ్రు. ఎంత పెరుగుతాయి? పోతే 8,000 అన్నారు. 8,000 అని చెప్పాను. మీకు వస్తుందా అనిపిస్తుందా? వస్తుందా అనిపిస్తాను. ఎట్లా ఒక మీ ఈ పైసలతోటి మీకు ఇప్పుడు వచ్చే అమౌంట్, వచ్చే డబ్బులు చాలా తక్కువ డబ్బులు, చాలా తక్కువ డబ్బులు. అవి దాంతో ఏం సరిపోతుంది? ఏం సరిపోదు. మీరు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పని చేస్తుంటే మీకు ఆ డబ్బు వస్తుంది? మీకు మేము ఎప్పటికీ చేస్తాను, ఎప్పటికీ చేస్తాను. చేస్తే ఆ డబ్బు 500 రూపాయలు చాలతలేవు మాకు. ఇప్పుడు 8,000 అనేది సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన హామీ మీకు? చాలుతాయి. సరిపోతాయి.
ఇప్పుడు ఎన్నికల్లో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? కేసీఆర్కే. కేసీఆర్కి. కారణం ఏంది? కారణం ఏంటంటే మాకు మమ్మల్ని చేస్తాడు కదా అని మీకు జీతం పెరుగుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది. నమ్మకం అనిపిస్తుంది. మీ పేరు చెప్పండి. నా పేరు కాంత సార్. ఓకే. ఎట్లా ఉంది కేసీఆర్ ఎట్లా పనిచేస్తుంది? కేసీఆర్ మొన్న మాకు ఇన్ని రోజులు పంచాలు చేస్తే నెలకు 500 ఇచ్చింది సార్. ఇప్పుడు మాకు జీతాలు పెరగాలని కొన్ని రోజులు ధర్నా చేసిండ్రు. మేము మీకు పెంచుతామని అన్నారు. వాళ్ళు 8,000 పెంచినామని మాకు హామీ ఇచ్చిండ్రు. అందుకొరకే వాళ్ళ కొరకే తెలంగాణ పొద్దాక పంచాల పని చేస్తాను. ఇప్పుడైనా మాకు ఆయన పెంచుతాడని ఇస్తాడని మాకు నమ్మకం కలిగింది. ఇప్పటికైనా పంచాయతీలో అంతా శుభ్రతం చేస్తాం, ఆయనకే ఓటేద్దామని కోరుకుంటాను. అన్న మీ పేరేం పేరు? నా పేరు దేవేందర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయదారుని. ఎట్లా ఉంది ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుంది మీ దగ్గర? పని ఇక్కడ ఏం చేసినట్టయితే ఏం లేదు. అంటే ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు ఎట్లున్నాయి, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండే ఇక్కడ. ఎట్లా ఇదివరకు ఏం జరిగిందండి? సైడ్ కాలువలు కానీ ఈ మన నల్లబై తూవిసుడు కానీ ఇట్లా. ఇప్పుడైతే ఒక 2 రోడ్లు వేసిండు. పెద్ద మెరుగైన పనులు అయితే ఇక్కడ చేయలేదు. ఎప్పుడో ఒకసారి వస్తారు, ఎప్పుడో ఒకసారి పోతారు. ఎమ్మెల్యే ఇక్కడ బాగా చేసినట్టు ఏమనిపిస్తలేదు. వస్తుంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు? ఇక్కడికి వచ్చిండే ఎప్పుడైనా? వస్తూనే ఉంటాడు. ఆయన ఇక ఇటు ఉప్పారు తిరిగి అటు ఇటు పోయినప్పుడు వస్తాడు పోతాడు, అంతేగాని కార్యకర్తల గురించి పట్టించుకున్న దాఖలు అయితే కనబడతలేదు ఇక్కడ. అంటే కార్యకర్తలనా పట్టించుకోవట్లేదు లేకపోతే ప్రజలనా? మీరు కార్యకర్తల? మీరు? నేను కార్యకర్తనే, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తనే. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? మాగా రైతులకు ఇప్పుడు ఎన్నికల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. కాంగ్రెస్ పార్టీకి. ఓకే. కేసీఆర్ పథకాలకు సంబంధించి ఒక కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పథకం? ఇప్పుడు 4,000 రూపాయలు ఇచ్చిండు. బాగా బలిసిన వాళ్ళకు 150, 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఈ 4,000 రూపాయలు అనేది సన్నకారు రైతుకు 4,000 ఇచ్చి పెద్ద సమస్య కదా అది. అది లిమిట్ 10 ఎకరాల, 5 ఎకరాల, 15 ఎకరాల చేరుండే. కానీ 150, 200 ఎకరాల వాళ్ళకు వాళ్ళు మంచి బెంచ్ కార్లు వచ్చి తీసుకొని పోతాను డబ్బులు. ఏసీలో ఉంటాను. ఇక్కడ కౌలు బట్టి రైతు ఇక్కడ కౌలు బట్టి అది చేస్తాడు. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? మీకు? నాకు 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాలు. ఎంత వచ్చింది మీకు? 24,000 వచ్చింది. 24 టైంకి వచ్చిందా? ఆ టైంకి వచ్చినప్పుడు. మీ పేరేం పేరండి? జనార్దన్. ఎట్లా ఉంది ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుంది? మా ఎమ్మెల్యే మంచిగా పనిచేస్తాం సార్. వారానికి ఒకసారి వస్తారు మా ఊరికి, మా మండలానికి. మాకు ఇట్లా వారానికి ప్రతిరోజు తిరుగుకుంటూ పోతున్నాడు. అంటే వారానికి ఒకసారి వచ్చి ఏం చేస్తారు? వారానికి ఒకసారి వచ్చి ప్రజలను ఏం చేస్తాను, ఏం కదా, ఎట్లా రోడ్లు ఎట్లున్నాయి, వ్యవసాయం ఎట్లున్నది, రైతులు ఎట్లా ఉన్నారు, స్వచ్ఛతలో ఎట్లా ఉన్నారు, ఆరోగ్యాలు మంచుకునే లేవా, ఇవన్నీ మంచిగా చూసి మంచిగా తిరిగి చిప్పిపోతా ఉంటాడు. 404 సంక్షేమ పథకాలు పెట్టిండు. ఎవరు? కేసీఆర్. 404 సంక్షేమ పథకాలు. గొర్రెలను ఇచ్చిండు, బర్రెలను ఇచ్చిండు, ఎడ్లను ఇచ్చిండు. మంచిగా రైతులు బతికేటారు. 400 పై చిలుకు అని కరెక్ట్ నెంబర్ కూడా చెప్తున్నారు. ఎట్లా అంత కరెక్ట్ బాగా గుర్తుంది? పేపర్ చూశానండి, పేపర్ చదువుతాం కదా మేము. అవును అవును, అవేర్నెస్ బాగుంది. ఇవాళ ఇప్పుడు పేపర్లో ఇచ్చాడు. మళ్ళీ పింఛన్లు పెంచుతా అన్నాడు. కళ్యాణ లక్ష్యం సార్. ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఆడపిల్ల పుడితే ఎంతో అది ఉండే కళ్యాణ లక్ష్మి ఫస్ట్గా ఇచ్చి కళ్యాణ లక్ష్మి మంచిగా. ఆడపిల్ల పుడితే హాస్పిటల్లో పుడితే వాళ్ళకు కేసీఆర్ కిట్టు. రైతులను ఎంతో మంచిగా చెప్తాను. ఆడపిల్ల పుట్టిందంటే రంది ఎక్కడిది? మగ పిల్లవాడంటే ఆడపిల్ల పుట్టిందంటే ఎంతో ఆవేదన చెందేది. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే మా సంతోషపడతాను మంచిగా. అట్లా ఉంది, అంత మంచిగా చెప్తాడు. దానికి ఇవాళ రైతు బంధుకు 400 వానకాలం ఇస్తారు. 400 యాసంగి. ఇవాళ పేపర్లు ఇచ్చింది కదా, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు లేదు అని దానికి అడ్డు పెడతాను. లేదు, వాళ్ళు అడ్డు పెట్టిందని ఏం ఆగదు. తప్పకుండా ఇచ్చింది కాబట్టి ఇస్తారు. ఏ రైతుకైనా ఒకసారి ఇచ్చిండు అంటే, ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చిందంటే మళ్ళీ తీసేసడానికి ఎవరి నుంచి. ఇప్పుడు నువ్వు చెప్పినావు కళ్యాణ లక్ష్మి గురించి చెప్పినావు, కేసీఆర్ కిట్ గురించి చెప్పినావు, ఇతర సంక్షేమ పథకాలు 400 పైచిలుకు సంక్షేమ కార్యక్రమాల గురించి నీకు అవగాహన కూడా ఉందని చెప్తున్నావు. వీటిల్లో ఏవైనా పథకాలు మీ గ్రామంలో కానీ లేకపోతే మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఏమో వచ్చినాయా? వచ్చినాయి. మా గ్రామాల్లో ఒక 10-15 మందికి గొర్రెలు వచ్చినాయి. ఒక 5-6 బర్రెలు కానీ అది ఇచ్చిండు. మనిషికి 50,000 ఇచ్చిండు. తత్మని కూడా మళ్ళీ తత్పరిస్తామని అన్నారు. ఇంకా పోతే ఇక పింఛన్లు అంటే పింఛన్లు ఇస్తాను కదా, ఇంకా పెంచుతామంటాను. మంచిగా గల్లీకి రోడ్డు, మంచినీళ్ళ సౌకర్యం. ఇంటింటికి మంచినీళ్ళు లభిస్తాను. పైపులు వేసాను. లేదు, గల్లీకి లేదు. ఇప్పుడు గల్లీకి సిసి రోడ్లు మంచిగా, గల్లీకి మంచినీళ్ళ ఇంటికి అన్నిటికీ అభివృద్ధి కార్యక్రమాలలో మంచిగా ఆయన మంచిగా చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ ఏ ప్రతిపక్ష పోలు, ఏ పోరాటాలు, ఏ కూటమి గీటమి ఇవన్నీ ఏం చేసినప్పటికీ కానీ ఫస్ట్ క్లాస్గా మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు.
ఆయన అవుతాడు అంటే మేము చేస్తాం. ఎమ్మెల్యే ఎవరు అవ్వబోతున్నారు ఇక్కడ? ఆరూరి అది వరకు ఎర్రవేలి ఉండే, ఆ ఎర్రవేలి అంటే ఎర్రవేలే దుమ్ము దులిపింది. మరి ఎర్రవేలి పేరు చెప్తేనే మళ్ళీ ఆరూరికి వెళ్ళాలి. మళ్ళీ ఎర్రవేలి ఎప్పుడో కనబడతాడు, ఎప్పుడైనా ఒక్కసారి ఇట్లా కనగిట్టినట్టు చెట్ట కనబడిపోతాడు, మళ్ళీ ఆరూరికి కనబడుతూనే ఉంటాడు. కన్ను కొట్టుడు ఏంది కథ? కన్ను కొట్టుడు అంటే కన్ను కొడతాం మేము. ఎవరికి కన్ను కొడతారు మీరు? అలాగే అట్లా గెలుస్తాడు, ఏ ఆరూరికి వెళ్తాడు. అప్పుడు ఆరూరి కూడా ఆరూరి మాకు ఏం పరిచయం లేదు సార్. అంత ఎర్రబెల్లే మా గ్రామాన్ని అభివృద్ధి చేసి కరెంటే కానీ రైతే కానీ ఊరినే కానీ అందరి ఊరికి వచ్చిందంటే 70 మందిని పేరు పెట్టి పిలుస్తాడు ఎర్రబెల్లి. కానీ ఇంకా ఆరూరికి ఆ అవగాహన రాలే. ఈడ చచ్చిపోయిండు, ఎక్కడో సూరత్ బొంబాయి ఇసులు పట్టుకొని పిల్లలు ఉంటారు. చచ్చిపోయిండు అంటే ఆ కొడుకులు తల్లు ఎవరు పిల్లలు రాకముందుకే ఇక్కడ చచ్చిపోయిన తండ్రికి ఈయన తల ఊరు పెట్టాలా, ఈయన వచ్చి అక్కడ నిలబడతాడు. నిలబడి ఆ శవం దానం అయినాక ఆర్థిక ఇబ్బంది అంటే దినాలకో వారాలకో 10 పైసలు ఇచ్చి వాళ్ళని ఓదార్చిపోతారు. మరి ఎమ్మెల్యే మరి వస్తుండ మీ ప్రాంతానికి? ఎమ్మెల్యే కూడా వారానికి 15 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాడు. ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ అంటే వస్తానంటే మీ ఎదురుగా ఉంటూనే ఉంటాడు, మాతో అందుబాటులో ఉంటాడు. అందుబాటులో చిన్న కేసులు ఇప్పుడు కేసులు అయినా ఏదైనా కొట్టుకుంటూ తండుకుంటూ గుద్దుకుండా అయినప్పటికీ కానీ ఇద్దరు అనుకోకుండా పెట్టి కేసు కాకుండా వాటిని మంచిగా అభివృద్ధిగా మంచిగా చూసి మంచిగా వేసిపోతారు. అంటే ఎమ్మెల్యేకి ఇలాంటి మీరు చెప్పిన సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి డైరెక్ట్ మీరు పోతారా, లేకపోతే ఇక్కడ లోకల్ ఉన్న నాయకులకి మీరు సంప్రదిస్తారా, డైరెక్ట్ ఎమ్మెల్యేని మీరు వెళ్ళే పరిస్థితి? డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడడానికి నాకు పరిచయం సార్. మేము మాట్లాడుతాం. మా ఊళ్ళో 100 మంది మాట్లాడతారు ఎమ్మెల్యేతో, 100 మంది పరిచయం. ఆ లీడర్ని తీసుకురాపో మాట్లాడుతాను అన్నాడు. ఎవరు పోయినా పని చెప్తారు. ఒక లీడరు అంటే మాకు ఊళ్ళో గ్రామ పార్టీ అధ్యక్షుని పెట్టుకుంటాం, ఆయన తీసుకుంటాం. ఆయన సహకారం లేకపోతే ఇంకెవరు ఉంటారు. మేము పోయినా ఎవరు పోయినా మంచిగా పని చెప్తారు. అట్లేదో నువ్వు తీసుకురాపో, నువ్వు ఇవ్వలో నాకు తెలియదు అన్న ముచ్చట ఉండదు. ఎవరు కలిసినా సంతోషంగా మాట్లాడతారు. అందరికీ ఏకీభవించి అందరం కూడా మంచిగా ఊరు అంతా ఇప్పుడు అన్ని పార్టీలు ఉండే, అన్ని పార్టీలు పోయినాయి, అన్ని పోయినాయి, అంతే పోయింది. ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ అన్ని పార్టీలు పోయినాయి. ఎక్కడి నుంచి ఇంకేమున్నది మరిగా పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు. ఎర్రబెల్లి ఉండే, ఎర్రబెల్లి పోయి అక్కడ మళ్ళీ అనిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ కలిసింది కదా. ఇక ఆయన కలిసింది కాబట్టి అన్ని పార్టీలు ఒకటి ఊళ్ళే. మా ఊళ్ళే ఎవరు 2-3 పంచాయపురం కాంగ్రెస్కి ఎత్తారు. ఒకవేళ మొగడెత్తే పిల్లలు మాకే ఎత్తాడు, పిల్లలు కొడుకు మాకే ఎత్తాడు, ఆ మొగడు ఎత్తాడు, ఎక్కడ పోతాడు. కాంగ్రెస్ ఎక్కడ దుమ్ము ఇస్తారు అక్కడ కలిసిపోయింది కాంగ్రెస్. మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ఏ ముచ్చట చెప్పేది లేదు, అడుగు పెట్టేది లేదు. టీడీపీ పరిస్థితి ఎట్లుంది? అయ్యే టీడీపీ అంటే సార్ మళ్ళీ మహాకూటమి అంటారు కదా, మళ్ళీ ఎర్రబెల్లి ఎప్పుడున్న గతంలో మళ్ళీ ఇప్పుడున్న అడుగు పెడితేనే టీడీపీ. అంతవరకు మాత్రం ఇక్కడ టీడీపీకి మామూలు 1-2 కార్యకర్తలు అన్నట్టుగా జెండా పోకుండా అట్లా పెట్టుకుంటారు ఏమో, అంతేకాని ఇక టీడీపీ అంటే ఇక అంత ఒకటేళ్ళు కదా సార్, ఊరంతా ఒకటేళ్ళు, గ్రామాలన్నీ అట్నే. టీడీపీ అంటే ఇక్కడ ఏమున్నది సార్, ఇక్కడ ఏమున్నది ఆంధ్ర, ఇక్కడ టీడీపీ ఏం లేదు. టీడీపీ గాడిపి ఇక్కడ ఏం లేదు. టీడీపీ లేదు, కాంగ్రెస్ అంతా నామరూపంలో. మీ పేరు ఏం పేరండి? గోపమ్మ. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, ఉట్టినే కూర్చుంటా. ఎట్లా నడుస్తుంది మరి మీకు? మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాంచి మంచిగానే నడుస్తుంది. కన్నతండ్రులే పింఛన్ ఇస్తాడు, ఇంకా కొంచెం పెంచు. మాకు కాళ్ళ నొప్పులు నడవరాదు, ఇగో కట్టెపెట్టుకొని నడుస్తాను. ఇగో ఇల్లు మరకొచ్చింది, ఇగో ఈ కాళ్ళు లేవలే, ఈ చేయి లేవలే, పచ్చపాతం వచ్చింది, మసకేళ్ళు వేసిండ్రు. నా బిడ్డ చస్తుంది, అన్నీ ఉంటాను. నా కొడుకున్నాడు కానీ పెడతలేడు అన్నం. ఇక నేను నా బిడ్డ దగ్గరనే ఉంటాను. కాంట్రాక్టర్ జాబు నా బిడ్డ నెక్కొండ కాడ చేస్తుంది, వాళ్ళు కూడా అన్నే చేస్తాడు, బిడ్డ అన్నే చేస్తుంది, అన్నే ఉంటాను. ఇక పింఛన్ వస్తుంది, కేసీఆర్ ఇస్తాడు, పింఛన్ వస్తుంది. ఆయనకే ఎత్తా ఓటు, నేను ఎప్పుడైనా ఆయనకే ఎత్తాను, ఆయనకే ఎత్తాను ఎప్పుడైనా. కాళ్ళ నొప్పులు కూడా లేవు. ఇగో పట్టీలు వేసుకున్నాను, ఆయన ఇగో ఇవి వేసుకొని మందులు తెచ్చుకుంటాను. 1000 రూపాయలు చాలలేవు, నెలకు 1500 అయితే ఇంకా నా బిడ్డ 500 కలిపి తెస్తాంది ఈ మందులకు. గట్లా అంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోతున్నావా, ఎక్కడ పోతున్నావా? మాస్కేళ్ళ దొరుకుతాయి మందులు, ఈ మందులు ఆడ దొరుకుతాయి. ఆరోగ్యశ్రీ కారాటి మీద తెచ్చుకుంటాను. వస్తుంది ఆరోగ్యశ్రీ మీద వస్తున్నాయా మీకు మందులు? వస్తలేవు ఇప్పుడు, 3 నెలలు ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తలేడు, బంద్ అయింది. నా పేరు జీవిత, నేను హౌస్ వైఫ్. మహిళా సంఘాల మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుంది?
బాగానే పనిచేస్తాడు. ఇంతకుముందు ఇక్కడ ఈ విలేజ్లో ఇది ఆదర్శ గ్రామం. ఇక్కడ మద్య నిషేధమైన వాటర్ అయినా ఏదైనా బాగా నడిచేది. ఇంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీ ఉండేది. టీడీపీ కాంగ్రెస్ ఉండేది. తర్వాత టీఆర్ఎస్ ఆదర్శ గ్రామం ఇక్కడ మద్యం తీసుకోరా ఎవరు? తాగుతారు కానీ ఇక్కడ అమ్మలేదు 10 సంవత్సరాల దాకా. ఇక్కడ బెల్ట్ షాప్ కానీ వేరే షాపులు ఏమి ఉండవు ఇక్కడ. ఈ మధ్య కాలంలో 1-2 పోటీల మీద కొంచెం నడుతానే కానీ 10-15 సంవత్సరాల దాకా ఏది లేదు. మంచి వాటర్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఇక ఇప్పుడు మాది ఆదర్శ గ్రామం 10 సంవత్సరాలు గంగాదేవపల్లి తర్వాత మా విలేజే. ఇక్కడ మహిళలు ఎంత గ్రామ పంచాయతీలో అందరూ సమపాలంగా చేసి ఊరిని అభివృద్ధి చేసుకున్నాం. అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి పెద్దగా ఏం రాకున్నా ఊరు నుంచి మా సొంత నిధుల నుంచే రోడ్లు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సీసీ రోడ్లు వచ్చినాయి, సైడ్ కాళ్ళు వచ్చినాయి. మిషన్ ఇప్పుడు కేసీఆర్ గెలిచిన తర్వాత మిషన్ కాకతీయ అని చెరువులు పుడికే ఇప్పుడు కాకతీయులు తీసిన చెరువులు కదా. ఇప్పుడు ఎన్ని తరాలు వచ్చినా పుడిక తీయలేము. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత చెరువులు పుడిక తీసుకున్నాం. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చి చెరువు నింపుకుంటాను. మిషన్ భగీరథ వాటర్ అంటే ఇక పైప్ లేచలేని ఇంకా మాకు నీళ్ళు రాలేదు. వృద్ధాప్య పింఛన్లు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి మాత్రం చాలా బాగా నచ్చింది జనానికి. అందుకంటేనే టీఆర్ఎస్ అంటే మొగ్గు చూపి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మొన్నటిదాకా. మేము ఒక 1 ఇయర్ అవుతుంది మా సర్పంచ్ కాంగ్రెస్ నుంచి గెలిచి కూడా టీఆర్ఎస్లో పోయినాం. ఇక్కడ అనంతరంలో ఇప్పుడు వేరే ఏ పార్టీ అనేది లేదు. పార్టీకి పనిచేస్తుంటారా లేకపోతే మామూలు ప్రజలు మామూలు ఓటర్లేనా? ఓటర్లమే, మేము ఓటర్లమే. మేము ఇంతకుముందు గ్రామ పంచాయతీతో కలిసి పనిచేసినాం. సంఘాలైనా ఏమైనా మద్య నిషేధం కోసం పోరాడి పనిచేసినాం. గ్రామ పంచాయతీలో వాళ్ళతో భాగంగా మేము కూడా వర్క్ చేసినాం. ఇక ఇప్పుడు ఏ పార్టీలు లేవు. ఎందుకంటే వాళ్ళే గవర్నమెంటే కరెక్ట్ అయిన పనిచేస్తుంది కనుక మేము ఏం పోరాడవలసిన అవసరం లేదు కనుక ఇక్కడ వేరే పార్టీలు కూడా ఏం లేవు. ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఏది లేదు ఇక్కడ. మొత్తం ఇక్కడ 700 ఓట్లు ఉంటాయి. 720 ఓట్లు మొత్తం టీఆర్ఎస్కే పడతాయి. ఇక్కడ మాకు ఆరూరు రమేష్ గారు కూడా వర్క్ ఇచ్చిండు. మేము ఏదైనా ఆపదొచ్చిపోయినా కానీ మంచిగా ఆదుకుంటే టైంకు ఎవరితో అయినా కానీ తోబుట్టులాగా పలకరించి మాట్లాడతాడు. ఇప్పుడు ₹1,00,000 కేసు ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి అయినా, రైతు బంధు చెక్ అయినా, ఇప్పుడు 5 లక్షల బీమా అయినా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. కానీ మళ్ళీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. టీఆర్ఎస్కే ఓటేద్దాం. మేము కూడా ప్రచారంలో తిరుగుతాం కనుక తెలియని వాళ్ళకు కూడా ఇంకా తెలియజెప్తాం. వృద్ధాప్య పింఛన్లు కూడా వికలాంగులకు 1500, వాళ్ళకు ఒంటరి స్త్రీలకు కొత్తగా స్కీమ్ పెట్టిండు కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి. అనంతరంలో ఇక వేరే పార్టీ అనేది లేదు. అంతా ముక్కుమ్మడిగా టీఆర్ఎస్కే ఓట్లు ఇస్తాం. మీ పేరు ఏం పేరు? నా పేరు అమృతమ్మ, పాచికంటే అమృతమ్మ. ఏం లేదు, నా భర్త చచ్చిపోయిండు 2 సంవత్సరాలు అవుతాయి. మొన్ననే పింఛను గద్దే అన్న పెట్టిండు. ఇక నా కొడుకులు బతకపోయిండ్రు ఓ దిక్కు. ఇక నేను ఇన్నే ఉంటానని నా పానం మంచిగా ఉంటలేదు. అయ్యకే ఎత్తా నేను కేసగారికి. ఇక మరి నా చెయ్యి ఇట్లున్నది. చెయ్యి చిన్నప్పుడు కాలింది. ఓకే, ఒక వికలాంగులు ఉన్నారు, అతని అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరన్నా? పాచికంటి జనార్దన్. ఎట్లా ఉందన్న కేసీఆర్ ఎట్లా పనిచేస్తుండు? మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుండు? మంచిగా చేస్తాడు. ఆరూరు రమేష్ కూడా మంచిగా చేస్తున్నాడు. వికలాంగులకు ఆధారకు 500 ఇచ్చేది, ఇప్పుడు 15 ఇస్తాడు. టైం అంటే అప్పుడు ఒకటిగా వచ్చేది. ఒక మంత్ అయిపోయినాక ఒక మంత్, ఆ ఒక మంత్ వెనకకైనా కూడా ముందు మళ్ళీ 6 నెలల నాడు ఖచ్చితంగా ఇస్తాను. ఎట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుండు? మంచిగా వస్తాడు. ఎప్పుడు మీటింగ్ అయినా వస్తాడు పోతాడు. ఏ మీటింగ్లు అవుతుంటాయి ఇక్కడ? ఇక్కడ మాది గ్రామ పంచాయతీ మీటింగ్ ఉంటాయి కదా, ఏది గ్రామ సభ, వస్తాడు పోతాడు. ఏదైనా మనం ఇంట్లో ఎవరైనా జరిగిపోయినా పిలుచుకున్నా వస్తాడు. అందరు కలిసిమెలిసి ఉంటాడు ఎమ్మెల్యే. అంటే కలిసిమెలిసి ఉంటాడని చెప్తున్నావు, వస్తాడు అని చెప్తున్నావు. అయితే మీ ప్రాంతం ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఎమ్మెల్యే ద్వారా మీ ప్రాంతం ఏదైనా అభివృద్ధి సాధించిందా? సాధించింది. ఏం సాధించింది? ఎమ్మెల్యే వచ్చినట్టు ఈ సీసీ రోడ్లు అయిన కొన్ని వాటర్ గురించి మోటార్ల గురించి ఏమైనా ఖరాబ్ అయినా చేసినా చూసుకుంటాడు పోతాడు. రోడ్లు చక్కగా లేకుండా ఇదివరకు అంతమందికి ఉండే మాయ సర్పంచ్ అప్పుడు ఎర్రజకుడు రాసరా ఏం చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కొన్ని పనులు మంచిగానే అవుతాయి వార్డులకు. మంచిగా అనిపిస్తుందా? మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను? కేసీఆర్కి అన్నం తినడానికి పెట్టాలి కదా, అది ఆలోచన అంతే నాకు. ప్రభుత్వం ఇచ్చే 1500 నడుస్తుంది. 1500 అయితే పార్లమెంట్ కానీ ఇంత సైకిల్ పంపించారు రాసుకుంటా. నా భార్య చచ్చిపోయింది ఇప్పుడు 5 సంవత్సరాలు, హార్ట్ అటాక్స్ చచ్చిపోయింది. మొన్న మా చిన్న నాకు 3 కొడుకులు బిడ్డలు లేరు. చిన్న భార్య కూడా చచ్చిపోయింది మొన్న. ఇప్పుడు 3-4 మంత్ అవుతాను.
అది ఆధార్ కొద్దిగా మెడనాలని నీకుంటే మీరు కొడితే చచ్చిపోయింది అని మర్డర్ కేసు అయ్యి సెంటర్ జైల్లో ఇప్పుడు 115 రోజులు అవుతుంది యాడికి బెయిల్ వచ్చి నెల 10 రోజులు ఇంతవరకు దరిదాపులో కాగితాల గురించి తిరుగుతాను. అది లైన్లో పెట్టిన తీసుకురావాలి. పేరేం పేరండి? మళ్ళీ ఏం చేస్తుంటారు మీరు? కొద్దిగా వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 7-8 ఎకరాలు. 7-8 ఎకరాలు. ఓకే, మీకు రైతు బంధు నుంచి సహకారం వచ్చిందా? వచ్చిందా? ఎట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుండు మీ ప్రాంతానికి? మా ఊరికైతే ప్రాంతాల విషయం నాకు తెలియదు. మీ ఊరికి మా ఊరికైతే మంచిగానే పని చేస్తాడు. సీసీ రోడ్లు వేసిండు, నల్ల పైపులు వేసిండు. అది వరకు ఉన్నాయి, మళ్ళీ వాటి పైన మళ్ళీ మున్నేసిపోయిండు. ఇక సరిపోతాయా అవి సరిపోతాయా? ఇంకేదైనా డెవలప్మెంట్ అభివృద్ధి సాధించాలా? ఇప్పుడు మంచిగానే అనిపిస్తుందా? ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. మళ్ళీ గెలిచినాక ఏమన్నా పనులు చేయాలనుకుంటే మంచిదే కదా, చేస్తాడనేది నమ్మకం మాకున్నది. ఎట్లా అంటే ఆయన మనస్తత్వాన్ని బట్టి చేస్తాడని మాకు నమ్మకం. అంటే ఆయన మనస్తత్వం కూడా చెప్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు కలిసినావా? కలుస్తుంటారా ఎమ్మెల్యే? ఎప్పటికి కలుస్తాడు, నాకేద్దా ఎప్పటికి కలుస్తాడు. పరిచయం నేను ఎట్లా ఎప్పటికీ వర్ధనపేటకి వచ్చినప్పుడు, మా ఊరికి వచ్చినప్పుడు నమస్తే సార్ అంటే నమస్తే అనుడు. ఈ పరిచయాలు బాగున్నాయి. పని అవుతే చేస్తుంటాడు, పని చేస్తాడు. పనికి వరకైతే మా ఊళ్ళో మంచిగానే చేసిండు, మాకు పింఛన్లు ఇచ్చిండు. ఇక ఇప్పుడు చిలకలకు ఎకరానికి 4,000 ఇచ్చిండు. ఇక కూడా ఇతర ఇప్పుడు రాత్రి టీవీలో చెప్పిండు, ఇప్పట్లోనే మీకు మళ్ళా 4,000 చొప్పున ఇస్తామని చెప్పిండు. రెండో విడత. ఇప్పుడు ఎన్నికల్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్కి వేస్తా. కారణం మాకు మంచి అనిపించింది చెప్పినవన్నీ. అలా ఏం పొలం పనికి పోయి వస్తున్నా? అవునండి, ఇప్పుడే పొలం పనికి వెళ్ళేస్తున్నాను. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లికార్జున అండి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 3 ఎకరాలు ఉందండి. 3 ఎకరాలు. ఎట్లా ఏం పంట వేసినావు ఈసారి? వరి పంట వేసానండి. వరి. ఓకే, ఎన్ని పంటలు వేస్తున్నావు ఇప్పుడు? ఏడాదికి 2 పంటలు వేస్తున్నామండి. మాకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉందండి మా దగ్గర. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు ఈ వాటర్ కానీ ఇప్పుడు వరి ఎండిపోయే పొజిషన్కి ఇప్పుడు మనకు వాటర్ వచ్చాయండి సార్. ఇప్పుడు మాకు ధీమాగా ఉందండి. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు చాలా మంచిగా వాటర్ సలది కానీ ఇప్పుడు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ. వచ్చిందా మీకు దళితులకు 3 ఎకరాలు? మా పక్క విలేజ్లో వచ్చిందండి, వడ్లకొండలో వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ కిట్లు కానీ ఇవన్నీ మేనిఫెస్టోలో లేని, కానీ కేసీఆర్ గారు మన పేదింటి బిడ్డ కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి మనకు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఎప్పుడైనా ఇలాంటి సీఎం మనకు దొరకడండి. ఇలాంటి సీఎం మళ్ళీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను అండి. ఓకే, మీ ఎమ్మెల్యే పేరు తెలుసా? మా ఎమ్మెల్యే గారు అరూ రమేష్ అండి. ఎట్లుంది ఆయన పని? ఆయన వర్క్ కూడా బాగానే ఉందండి, మంచి యంగ్ అండ్ డైనమిక్ అండి. మనకు కార్యకర్తకు ఎలాంటి అన్యాయం జరిగినా కానీ వెన్నంటూ ఉండి మంచిగా మన దగ్గర ఉండి పనులు చేస్తాయండి. కార్యకర్త అంటే ఎవరు? ఓటర్లా లేకపోతే పార్టీ కార్యకర్త? పార్టీ కార్యకర్తలు. ఓటర్ మేము ఓటర్ అండి, పార్టీ అండి. పార్టీ టీఆర్ఎస్ పార్టీ అండి. ఓకే ఓకే ఓకే, మీ అభిప్రాయం, మీరు పార్టీ వాళ్ళు కాబట్టి మీ అభిప్రాయం వేరే ఉంటుంది. మేము మామూలు ఓటర్ల అభిప్రాయం అడుగుతున్నాం. ఓటర్ల అభిప్రాయం తీసుకున్నా అలానే ఉంటుందండి. మనకు మేనిఫెస్టో లేని చాలా కార్యక్రమాలు. ఈరోజు కేసీఆర్ కిట్ అనేది ఆడపిల్లకు చాలా ధైర్యం ఇచ్చింది. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు. ఎవ్వరు ఊహించినటువంటి అదొక కేసీఆర్ తలపించిందండి. ఈరోజు మధ్యంతర ఎలక్షన్ కావాలని చెప్పేసి వాళ్ళంటే కేసీఆర్ వాళ్ళ 9 నెలల పదవిని తునాప్రాయంగా తెంచేసి ఈరోజు రద్దు చేసేసి ఎలక్షన్లో మనం ముందుకు వస్తున్నారంటే మామూలుగా అలాంటి ఎవరు సాహసం చేయరండి. గతంలో చంద్రబాబు నాయుడు 6 నెలల వ్యవధిలో చేశారండి. ఇంకా 9 నెలలు ఉండగానే కేసీఆర్ రద్దు చేశారంటే మనకు దీన్ని కేసీఆర్ పదవుల కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నానండి. నా పేరు సునీత సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఈ విలేజ్లో ఆశా వర్కర్గా చేస్తున్నా. 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. మీకు కేసీఆర్ మీద ఆశ కలుగుతుందా? మీకు కలుగుతుంది సార్. ఎందుకు అంటే నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అప్పుడు మాకు ఓన్లీ 500, 600, 700, 1000 వరకే శాలరీస్ వచ్చేది. అది మాకు కనీస వేతనం. మేము వేసిన దానికే మాకు మేము వేసిన ఇంజక్షన్లకు కానీ ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కానీ వాటికే మాకు ఇంతో అంతో ఇచ్చేది. ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఇంతవరకు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే మాకు 6,000 జీతం చేయడం జరిగింది.
ఇంకా సరిపోతుందంటే ఇదివరకు ఇచ్చేదానికంటే ఇప్పుడు మాకు కొంచెం ఆశ కలిగించిండు. ఈ పనుల మీద కూడా మాకు అంతకుముందు ఏంది అనేది కొంచెం నిరాశ ఉండేది, ఎందుకంటే మాకు తగిన వేతనం లేదని మాకు కొంచెం నిరాశ ఉండేది సార్. ఇప్పుడు మాకు ఆయన 6,000 ఇచ్చిన కాంచి మేము ఏ పైన అయినా కూడా ముందుకు పోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం ఏ పనిలోనైనా. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిన దగ్గర నుంచి మాకు పిఎస్సీలలో దాదాపు 30 వరకు డెలివరీలు జరిగినాయి సార్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. దానివల్ల ప్రజలు కూడా చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా డెలివరీకి మన దగ్గరున్న ఆసుపత్రి కంటే దూరం పోయేదానికంటే దగ్గరున్న ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న మాకు కూడా మంచిదే కదా అని వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు సార్. ఓకే, మీరు ఆశా వర్కర్ కాబట్టి మీరు చెప్పగలరు కరెక్ట్గా. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏది ఉందో వాటిల్లో సౌకర్యాలు అంటే మీ ఊరు వాళ్ళు అక్కడ డెలివరీలు చేసుకునే సౌకర్యాలు అవి ఉన్నాయా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా? అందుబాటులో ఉన్నారు, అందరూ బాగానే చేస్తారు సార్. అందరు అందుబాటులో ఉన్నారు. మా మెడికల్ ఆఫీసర్ కూడా ఎప్పటికి అందులోనే ఉంటుంది, డెలివరీ చేయిస్తుంది. ఒకవేళ ఏదైనా రెఫర్ కేసు ఉంటే దగ్గరుండి ఆమె ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే సిహెచ్సి హాస్పిటల్, వర్ధన్పేట క్లస్టర్ హాస్పిటల్ కానీ సీకేఎం కానీ ఎమ్మటే రెఫర్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ప్రసవాలకి వచ్చే మహిళలకు కావచ్చు, గర్భిణీలకి వాళ్ళకి ఒక ధైర్యం కలుగుతుందా? మనం కలుగుతుంది సార్, తప్పకుండా కలుగుతుంది సార్. అప్పటికంటే చాలా మెరుగైంది సార్ ఇప్పుడు అన్ని విషయాలలో. ఎమ్మటే వాళ్ళకి కూడా చిన్న హాస్పిటలే అని మా కేసీఆర్ కిట్టు వస్తుందో రాదో అని కొంచెం అనుమానం ఉండేది. కాకపోతే వాళ్ళకు కూడా ఎమ్మటే కేసీఆర్ కిట్టు ఎమ్మటే ఇస్తున్నారు, డబ్బులు కలుగుతున్నాయి. వెంట పోయిన వాళ్ళకి ఛార్జీలు 300 రూపాయలు, వాళ్ళకు కేసీఆర్ కిట్టు డబ్బులు కూడా ఇస్తున్నారు సార్. మళ్ళీ ఇంటికాడ తీసుకుపోవడానికి 108 సాయం ఉంది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఇంటికాడ దించడానికి 102 కూడా ఉంది సార్. ఆ సౌకర్యాల వల్ల వాళ్ళకి ఎలాంటి పేదలకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, వాళ్ళకు గర్భిణీ అయినప్పటి నుంచి డెలివరీ వరకు రూపాయి ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళకు అదనంగా మనకు ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు అదనంగా కూడా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు సార్. కిట్లు అందుబాటులో ఉంటాయి, రెడీగానే ఉంటాయి? ఉంటాయి సార్, ఉంటాయి. ఎందుకంటే మేము ముందే ఈ నెలలో ఇన్ని డెలివరీలు ఉన్నాయని ముందే మేము డ్యూ లిస్ట్ రాసుకొని ఇస్తాం. మేము ప్రతి విలేజ్ నుంచి మాకు విలేజ్లో 1-2 వస్తాయి. అవి వచ్చే నెల డెలివరీ ఉంటే ఈ నెలనే మేము అందరం డ్యూ లిస్ట్ రాసుకొని మా మేడంకి ఇస్తాం. దాన్ని బట్టి మమ్మల్ని మేడం ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుంటా మేము కూడా వాళ్ళని కలుసుకుంటా వాళ్ళను తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను సార్. మీ పిఎస్సిలో మీది ఏ పిఎస్సి అంటే ఎక్కడ ఉంది మీది? మాది పర్వతగిరి పిఎస్సి సార్. ఇక్కడే లోకలే. ఓకే, ఎంతమంది ఉన్నారు ఆశా వర్కర్లు? ఎంతమంది? మేము 42 మెంబర్స్ సార్. రెండు సెంటర్లలో లేరు, ఒక 2 తక్కువ ఉన్నది. ఇప్పుడు 43 మెంబర్స్ మాత్రం ఉన్నాం సార్. అందరం బాగానే వర్క్ చేస్తాం, అందరం బాగానే చేస్తాం సార్. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎన్నికలు ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లను మాకు కనీసం వీళ్ళు ఆశా వర్కరు అని గుర్తించి మాకు 6,000 రూపాయలు ఇచ్చినందుకు మేము కేసీఆర్కే వేద్దామని అనుకుంటున్నాం సార్. మా హెల్త్ డిపార్ట్మెంట్ వరకు కూడా అనుకుంటున్నాం సార్. మా పిఎస్సి వరకు అయితే అందరికీ కేసీఆర్ గారికి వేయాలని ఉండదు సార్. మీ పేరేం పేరండి? నా పేరు శ్రీనివాస్ సార్. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఎట్లా ఉంది ఎమ్మెల్యే పనితీరు? ఎట్లుంది ఎమ్మెల్యే? ఎట్లా పనిచేస్తారు? ఎమ్మెల్యే మాత్రం చాలా మంచివాడు సార్. ఇక్కడ మంచి అందుబాటులో ఉంటాడు, అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఏమన్నా ఆపద ఈ సంపద ఉన్నా హాస్పిటల్ ఉన్నా కానీ వెంబడే వస్తాడు, మనకు వచ్చి చూస్తాడు, పరామర్శిస్తాడు, కలిసిపోతాడు. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏదైనా తొందరగా చేసి పెడతాడు. వచ్చిందా మీ దగ్గర సీఎం రిలీఫ్? వచ్చింది సార్, 4-5 వచ్చింది సార్. దేని గురించి? హాస్పిటల్ కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే వాళ్ళకి వెంబడే ఇప్పించేసిండు సార్. ఎమ్మెల్యే ఇప్పించిండు సార్, బాగానే ఉంది. వాటర్ విషయంలో కూడా ఆయన తీసుకున్నంత శ్రద్ధ ఎవరు తీసుకోలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు మొన్నటి దాకా పొలాలు ఎండిపోయే పరిస్థితి. 2-3 సార్లు అందరం కలిసి రైతులను కలిసి అడిగితే వెంబడే వాటర్ పంపించండి. ప్రస్తుతానికి చెరువు నిండుతుంది. ఇంకో మళ్ళీ నార్లు పోసేంత వాటర్ గోపనపల్లి సార్. అంటే 2 రెవెన్యూ ఒకటే, గోపనపల్లి అనంతరం. గోపనపల్లి అనంతరం ఒకటే సార్. చెరువు నిండుతుంది. ఇప్పటి వరకు అయితే పర్లేదు సార్. ఎమ్మెల్యే చాలా అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కరు చనిపోయినా వస్తాడు. మనం 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అంత అందుబాటులో ఉంటాడు సార్. ఓకే, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి సార్. కేసీఆర్ రైతు బంధు అయినా బాగానే ఉంది సార్, రైతు బీమా అయినా బాగుంది సార్. ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు సార్. రైతు బీమా గురించి అయితే ఏ నాయకుడు ఇంతవరకు ఆలోచన చేయలేదు సార్. అంత బాగుంది సార్. అది లబ్ధి చేకూరింది ఎవరికైనా బీమా నుంచి? ఇక్కడైతే ఇంతవరకు ఏం రాలేదు సార్. అట్లాంటిది అంటే అలాంటి సంఘటనలు ఏం జరగలేదు. కానీ
బాగుంది. విన్నాను, అంటే పేపర్లో చూసినాను, విన్నాను. కానీ అదైతే చాలా మంచి పథకం సార్. ఓకే, ఎన్నికలు రేపు జరగబోతున్నాయి కదా, ఎవరికి వేద్దామని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సార్. ఇంతవరకు ప్రజల గురించి అన్ని విధాలుగా ఆలోచన చేసింది ఈ ఒక్క పార్టీ సార్. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ఆసరా పింఛన్లు అయినా కానీ, ఏది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ, ప్రతి విషయం బాగానే ఉంది సార్. మిషన్ కాకతీయ అయినా కానీ ఇప్పుడు ఇంత వాటర్ నిలుపుకోవడానికి వాటిని పునరుద్ధరించడం జరుగుతున్నాయి కదా సార్. బాగున్నది సార్ ప్రతి ఒక్క స్కీమ్. మీ పేరేం పేరండి? నా పేరు శశికళ అండి. ఏం చేస్తావు? అంగన్వాడీ టీచరు. అంగన్వాడీ టీచర్. నేను 94 సంవత్సరం నుంచి చేస్తాను సార్. ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతాను చేయబట్టి. అప్పుడు స్టార్టింగ్లో నీకు ఎంత ఉండే జీతం? ఎంత ఉండే? 300 అండి. ఒక 10 రూపాయలు ఇస్తే 300 ఇచ్చేది. 290 రూపాయలు. 290 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే. అవునండి. ఎట్లా పెరిగింది నీ జీతము? ఎట్లా పెరుగుతూ వచ్చింది? నాకు 290. మేము ధర్నాలు చేస్తా ఉన్నాం. నన్ను అడిగేది 94లో నీకు 290 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఇస్తే 300 రూపాయలు అంటున్నావు. నీకు ఎప్పుడెప్పుడు పెరిగింది 290 రూపాయల నుంచి జీతం? ఎట్లా పెరుగుతూ వచ్చింది చెప్పు ఒకసారి. మేము ధర్నాలు చేసుకుంటా మేము అట్లా మాకు పెరిగిందండి. పెరిగింది అంటే ఒకసారి 500 అని, ఒకసారి 750 అని, ఒకసారి 5000 అని, ఇట్లా 3000 అన్నారని, 5000 అని, మళ్ళీ 7000 అన్నారని, మళ్ళీ 7000 కాంచి మళ్ళీ 10,000 అయిందండి. 10,500 అయిందండి. ఈ కేసీఆర్ సారే పెంచిందండి. ఇప్పుడు 10,500 వస్తుందండి. సంతోషం అనిపిస్తుందా? సంతోషం అండి, చాలా సంతోషం. ఇప్పుడు కూడా 1500 పెంచినామని అన్నారండి. కానీ ఇప్పుడు వచ్చే నెల నుంచి స్టార్ట్ అని చెప్పిండ్రు, అమలు అవుతుంది అని చెప్పిండు సార్. అట్లా అని అన్నారు. మీ ఎమ్మెల్యే పేరు తెలుసా మీకు? కేసీఆర్ సార్. ఎమ్మెల్యే సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే పేరు? ఎమ్మెల్యే అరూర్ రమేష్ అండి. ఇప్పుడు వస్తుంటాడా మీకు? అందుబాటులో ఉంటాడా? వస్తాడండి, మీటింగ్ అప్పుడు తప్పకుండా వస్తాడు. అంటే ఎమ్మెల్యే తోటి మీకు ఎటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి మీ ప్రాంతానికి? మేము అంటే మాకు అంగన్వాడీ స్కూల్ కట్టి అని ఇంకా ఏదైనా అవసరాలంటే మేము అడుగుతూ ఉంటాం, వాళ్ళు సార్ చేస్తూ ఉంటాడండి. ఓకే, ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ముందర కూడా రావచ్చు. ఎట్లా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మాకు కేసీఆర్ సారే శాలరీస్ పెంచుతూ ఉన్నాడు కదండి, ఆ సార్కే వేస్తామని అనుకుంటాం. వేస్తామండి, అనుకున్నాడు కాదు, వేస్తాం. ఇంకా ముందు కూడా ఇంకా పెంచుతూ ఉంటాడు సారు, అట్లనే వేస్తామండి. అంగన్వాడీ టీచర్స్. ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందండి మీ ప్రాంతంలో? ఎట్లా ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడా? ఎట్లా డెవలప్మెంట్ అయింది మీ ప్రాంతము? అవును సార్, మాకు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు చాలా మంచివారు సార్. ఎమ్మెల్యే గారు ఏ పని మాకు ఇది కావాలి, ప్రతి పని కావాలన్నా కూడా వచ్చి చేసేవారు. స్కూల్ కూడా అంగన్వాడీ ఒక లేదంటే అటు అడ్మిషన్ చేసినాం సార్, ఇస్తా అన్నారు వాళ్ళు. కొత్త అంగన్వాడీ? కొత్త అంగన్వాడీ సార్. ఇంకొకటి కావాలంటే నేను 2010లో ఎక్కిన సార్ అంగన్వాడీ టీచర్గా. గ్రామానికి ఎమ్మెల్యే చాలా వర్క్ చేస్తాడు. అందుబాటులో మా ఉప సర్పంచ్ గారు గురుజేందర్ గారు కూడా చాలా పని. ఎమ్మెల్యే గురించి అడుగుతున్నానమ్మా. ఎమ్మెల్యే మీ ప్రాంతాన్ని ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేసిండా? చేసిండు సార్. ఈ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి చెప్పు. నువ్వు కేసీఆర్ ఎట్లా పనిచేస్తుండు? కేసీఆర్ గురించి మీ అభిప్రాయం ఏంది? ఎట్లుంది? రేపు కేసీఆర్ వస్తాడంటారా? మీరు ఎవరికి ఓటైపోతారు? కేసీఆర్ వస్తాడు సార్. రేపు మాకు శాలరీస్ పెంచిండు. అందులో ఒకటి మాకు అంగన్వాడీ ఆరోగ్య లక్ష్మి ఉంది. దానికి గర్భిణీ బాలంతలు సెంటర్కి వచ్చి రోజు అన్నము, పాలు, ఎగ్గు తిని వెళ్తాను సార్. ఇది ఒకటి మంచి పథకం. కేసీఆర్ గారు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? కేసీఆర్ గారికి ఇస్తాం సార్. నా పేరు సారాయణ. ఏం చేస్తుంటారు? ఈవో అధ్యక్షురాలను. ఈవో అధ్యక్షురాలను 23 సంఘాలు ఉన్నాయి. సంఘాలల్లో ఒక్కొక్క సంఘానికి 15 మంది 20 మంది ఉన్నారు. బాగానే నడుస్తున్నాయి సంఘాలు. డబ్బులు మంచిగా అనిపిస్తున్నాయి. మాకు పావుల వడ్డీలు కూడా 2 సంవత్సరాలు అయ్యి మొన్న తిరిగి వచ్చినాయి. సంఘాలకు కూడా మాకు అప్పులు కూడా బాగానే ఇస్తాండ్రు బ్యాంకులల్లో. కేసీఆర్ పేరు చెప్తేనే మాకు అన్నీ మంచిగానే చేస్తాడు. ఆరూరు రమేష్ కూడా బాగానే చేస్తాడు. మాకు ఎప్పుడంటే అప్పులు కానీ ఏవి కానీ సంఘాలు కూడా మంచిగా నడుపుకుంటాను. అప్పులు కూడా బాగానే ఇస్తాండ్రు. 25 మంది 225 మంది దాకా ఉన్నాం సభ్యులు. ఏదైనా కూడా మంచిగానే అదవుతాను. అందరం కూడా మేము కూర్చున్నప్పుడల్లా మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా కేసీఆర్కు ఓటు వేయాలి. ఆరూరు రమేష్కు మళ్ళీ ఓటు గెలిపించుకోవాలి. మనకు పనులు మంచిగా చేస్తాడు, మంచిగా అదవుతాడు. మనం ఆయనకు తప్ప ఎవరికి వేసుకోవద్దని మేము అనుకుంటాం. మీటింగ్ పెట్టినప్పుడల్లా కూర్చుని మీరు చెప్తున్నారా లేకపోతే అందరూ అదే అందరూ అనుకుంటాం.
నెలకు మీటింగ్ పెట్టుకుంటాం 23వ తారీఖు నాడు. అంటే 200 మంది దాకా పెట్టుకుంటాం. పెట్టుకొని ఈ ముచ్చట ఆ ముచ్చట అనుకొని ఈ ముచ్చట కూడా అనుకుంటాం. కేసీఆర్కి వేయాలి, మనకు మంచి సౌకర్యం ఇస్తాడు, మనకు డబ్బు కూడా అప్పులకు కూడా మంచిగా అందిస్తాడు. ఆయనకు తప్ప ఎవరికి వేసుకోవద్దు. మనం ఇంకా బాగుపడే రోజులు ఉంటాయి, మనం ముందు పోయే రోజులు ఉంటాయి. మనకు ఇంకా మంచిగా అదవుతుంది, మన పిల్లలకు కానీ మనకు కానీ మస్తు మంచిగా చేస్తాడు అని చెప్పుకుంటాం. నమ్మకం అనిపిస్తుంది. గత ఎన్నికల్లో మీరు ఎవరికి వేసారు ఓటు? కేసీఆర్కి వేసినాం. కేసీఆర్కే. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా, మన కొత్త రాష్ట్రం ఏర్పడింది, మనం అనుకున్నట్టు అభివృద్ధి జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా బాగా జరగాల్సింది అవసరం ఉందా? ఈ సంతృప్తి ఉందా మీకు? ఉన్నది. మేము కావాలన్నవి కూడా ఇంకా కూడా చేస్తానని సిద్ధంగా ఆయన ఉన్నాడు. మేము తీసుకునేటానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాగానే చేస్తాడు. ఇక బాగానే మేము అసలు కూర్చున్నప్పుడల్లా ఆయన ముచ్చటే అనుకుంటాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం కానీ ఇవి కానీ అవి కానీ పిల్లగాండ్ల మన ఈ కాలిసిప్పులు కానీ ఇప్పుడు ఈ పావుల వడ్డీలు ఇన్ని రోజుల కాంచి రాలేదు కానీ ఇప్పుడు పంపిస్తానని విడుదల చేసిండు. 2 సంవత్సరాలు అవి వచ్చినాయి. ఇక ఇప్పటికీ అప్పుడైనా ఇప్పుడైనా ఇక ఆయననే తలుచుకుంటాం మేము.